సో మీరు డాన్స్ వచ్చు అంటున్నారు కాబట్టి కూర్చొని ఏమైనా ఒక 2 స్టెప్స్ వేయండి చూద్దాం. కూర్చొనంటే ఏదైనా సాంగ్ పెట్టమంటారా? నా డాన్స్‌కి చచ్చిపోతారు మరి ఎవరైనా చూస్తే. ఇక్కడ దాకే ఎయ్యండి. ఇక్కడ దాకా అంటే కూర్చొని ఎట్లైనా చేయొచ్చా? ఇట్లా ఉంటాయి కదా ఈ స్టెప్స్. ఏదైనా సాంగ్ పెడతారా మేడం? పెడతాం. సరే మీకోసం అయితే ఇప్పుడు ఒక సాంగ్ పెడుతున్నా. దానికి ఎక్స్‌ప్రెషన్స్ డాన్స్ బాడీతో కెమెరా చూస్తూ. ఓకే ఓకేనా? మేడం. ఇదే సినిమా కెమెరా అనుకోండి. ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే. స్టార్ట్. ఓకే. ఇప్పుడు ఇంకొక 2 సాంగ్స్ ఇంకొక సాంగ్. ఓకే. స్టార్ట్. ఓకే. చేయండి. వావ్! నిజంగా సూపర్ టాలెంట్ పట్టుకోండి. సో నిజంగా మీ డాన్స్‌లో సాయి పల్లవి గారిని ఢీకొడతారనిపిస్తుంది. కొట్టాలి కదా మేడం. సో ప్రస్తుతం అయితే మీలో డాన్స్ ఉంది. అంత ఉంది. సాంగ్స్ కూడా పాడతారని తెలిసింది. అవును మేడం. పాడతాను. బట్ ఇప్పుడంటే ఏదైనా సాంగ్ గుర్తొస్తే పాడతాం మేడం. ఓకే. ఏదైనా సాంగ్ గుర్తు తెచ్చుకోండి. ఏదైనా సాంగ్ అంటే మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. చెమట నీరు చెందగా నుదిటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కదలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాన్ని తొలగించగా, నీ సంకల్పానికి ఆదివి సైతం చేతులెత్తాలి. అంతులేని చరిత్రలకి అది నువ్వే కావాలి. ఓకే మ్యామ్. అంతే. నిజంగా చాలా గ్రేట్. ఇంకొకటి ఏదైనా ఐటమ్ సాంగ్ పాడగలరా ఇట్లానే? ఐటమ్ సాంగ్ అంటే బట్ ఏ సాంగ్ పాడమంటారు చెప్తా, ఆ సాంగ్ పాడతా. యోగి ఓరోరి యోగి. ఓరోరి యోగి నన్ను కోరికేరో, ఓరోరి యోగి నన్ను నమ్మిలేరో, ఓరోరి యోగి నన్ను కోరికేరో, మేరే దిల్లే మేరే చాందే మేరే దిల్లే. అంతే. అంతే. సో మీ వైపు అబ్బాయిలు ఎప్పుడైనా బ్యాడ్ గా చూసినప్పుడు మీకు అనిపిస్తుందా? బ్యాడ్గా చూసినప్పుడు అనిపిస్తుంది మేడం, కోపం వస్తుంది. అంటే ఎలా చూస్తారు? అండ్ ఇలా వింతగా చూడడం, ఇలా చూడడం, లేకపోతే వేరేలాగా చూడడం అంట. అంటే అమ్మాయిల ఈ మధ్యలో
ట్రెడిషనల్ గా ఉండడమే బెస్ట్, వెస్ట్రన్ వేసుకొని తిరిగితే అమ్మాయికి సేఫ్టీ లేదు, అబ్బాయిలు మంచిగా చూడరు అని అంటారు కదా, మీరు నమ్ముతారా దాన్ని? అవంతా ఉల్ఫా మాటలు మేడం, అవన్నీ పట్టించుకోవద్దు. ఎట్లా వేసుకున్నా కూడా సేఫ్టీ లేదు. యాక్చువల్లీ నన్ను అడిగితే చీర కడితేనే సేఫ్టీ లేదు మేడం. ఎందుకంటే చీర కడితేనే అబ్బాయిలు అబ్బా అని చూస్తారు, వాళ్ళు ఇంకా కూడా అట్రాక్ట్ అవుతారు, బాగుంది అనుకుంటారు. నార్మల్ డ్రెస్ వేస్తే నార్మల్ ఇక అంతా ట్రెండింగే మేడం, ఏముంది. కానీ మనం ఉండే బిహేవియర్ బట్టి, విధానం, మాట తీరు బట్టి ఉంటుంది. డ్రెస్ సెన్స్ ఏం లేదు మేడం. అది మీ వైపు ఎప్పుడైనా అలా చూడడం అలా అనిపించింది? అలా జరిగినాయి మేడం. కొంతమంది చూశారు, ఎలా ఇంతగా చూస్తారు? ఒక ఎక్స్ప్రెషన్, ఇంటి ఈ అమ్మాయి బాగుంది, ఫిగర్ బాగుంది, ఈ అమ్మాయి బాగుంటది అన్నట్టు చూస్తారు మేడం. అట్లా. చూస్తారు. మీకు అప్పుడు ఏమనిపిస్తుంది? అంటే మంచిగా చూస్తే ఓకే హ్యాపీ, కొంచెం ఇంతగా బాగాలేదు అట్లా ఇట్లా అని చూస్తే మాత్రం కోపం వస్తుంది. అట్లా బాగుంది, అమ్మాయి బాగుంది అన్నట్టు ఎలా వింతగా చూసినప్పుడు అలా చూస్తే బానే ఉంటది మేడం. అలా చూస్తే బాగానే ఉంటది. బానే ఉంటది. ఎవరికైనా కావాల్సిన అమ్మాయికి అట్లానే కదా మేడం. ఇప్పుడు బాగా అందమైన అమ్మాయిలు అందరూ చూస్తారు. కొంచెం నార్మల్ గా ఉన్న వాళ్ళని చూస్తే ఏమైతుంది, చూస్తే ఏమైతుంది, అమ్మాయిలమే కదా అని ఎవరికైనా అట్లానే అనిపిస్తుంది. చూస్తే ఏమైతుంది, చూడొచ్చు కదా ఒకసారి. జూనియర్ సాయిపల్లవి కూడా అబ్బాయిలు రీల్ చూడడం కాదు, సాయిపల్లి అకౌంట్ పెడితే అందరు ఫాలో కొట్టండి అని అనిపిస్తుంది. అంతే మేడం. అయితే ఏమైతుంది, మేము కూడా అందంగానే ఉంటాం, కానీ చూసే కళ్ళు విధానం బట్టి ఉంటది ఏదైనా సరే. అది వాళ్ళేమో కొంచెం తెల్లగా ఉంటారు, కొంతమంది బాగోరు. మాకేమైంది, మేము సిరిగల్ల ముఖం కాదా, మాది బాగోదా ఏంటి? బాగున్నారండి అలా అని కాదు, సాయి పల్లవియే అన్నప్పుడు ఇంకా. సాయి పల్లవి గారు డాన్స్ వల్ల హైలైట్ అయ్యారు. అంటే ఆమె కాళ్ళ మీద ఆమె ఎదుగుతూ వచ్చారనమాట. బట్ నేను కూడా అట్లానే అవ్వాలని కోరుకుంటున్నా. అట్లా. సో మీరు హైదరాబాద్ లో ఒక్కళ్ళే ఉంటారా? ఫ్రెండ్స్తో ఉంటానండి. ఓకే, ఫ్రెండ్స్ తో ఉంటారు. మీరు బయట ఇప్పుడు తిరుగుతున్నప్పుడు రీల్స్ వైరల్ అయింది, ఎవరైనా గుర్తుపట్టారా? చాలా మంది గుర్తుపట్టారు, వచ్చి మాట్లాడారు. బట్ ఎక్స్ప్రెషన్ అంటే హ్యాపీగా ఒక హీరోయిన్ కనిపిస్తే ఎట్లా వచ్చి మాట్లాడారు, కానీ సెల్ఫీ ఒకటే అడగలేదు, అది కూడా అడిగితే బాగుంది. ఓకే, ఒక హీరోయిన్ కనిపిస్తే ఎంత అంటే ఎగబడ్డారా జనాలు? అంత ఎగబడ్డం లేదు. ఎక్కడున్నా సరే వాళ్ళ ఫ్యామిలీని కూడా వదిలేసి వచ్చి నాతో మాట్లాడేటోళ్ళు. మేడం మీరు ఇట్లా తీస్తారు, బాగుంటాయి వీడియోస్, బాగా వైరల్ అయినాయి, బాగా చేస్తారు, ఇట్లా నవ్విస్తారు, లేకపోతే ఇట్లా ఎందుకు ఇట్లా తిడతారు, అది ఇదని అన్నారు, చాలా మంది అన్నారు. బట్ హ్యాపీగా అనిపించింది, బాగా చేస్తావు అన్నాను. హ్యాపీగా అనిపించింది. సో మీరు జీవితంలో ఇలా జరగకుండా ఉంటే బాగుండా అనే సంఘటన ఏమైనా ఉందా? ఎలా అంటే లైఫ్లో కొంచెం యాక్చువల్లీ నేను చిన్నప్పుడే డాన్స్ నేర్చుకుంటే బాగుండు అనిపించింది మేడం. చాలాసార్లు అనిపించింది. బట్ మా ఫ్యామిలీ అనేది కొంచెం వాళ్ళకి తెలియదు, పల్లెటూరు కాబట్టి ఎంకరేజ్మెంట్ చేయలేదు. ఒకలా అప్పుడే డాన్స్ నేర్పిస్తే ఈ పాటికి జోడి, బట్ నిజంగానే హీరోయిన్ అయిపోదు. మీరు హీరోయిన్ అయ్యేవాళ్ళు? పక్కా అయిపోయారు మేడం. చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తే, బట్ వాళ్ళు కొంచెం పల్లెటూరు వాళ్ళు కాబట్టి మా వాళ్ళకి కొంచెం ఐడియా లేదు అంతే. మీ ప్రకారం లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? నాకైతే లవ్ మ్యారేజ్ ఇంట్రెస్ట్ మేడం. ఎందుకలా? అంటే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది ఇద్దరికి, ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలుస్తుంది. ఫ్యామిలీ అండ్ జాబ్ పరంగా ఏ విషయంలో అయినా సరే ఒకరికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. నా మాట తీరు విధానం, కోపం అండ్ ప్లస్ ప్రేమ అన్నీ అర్థం చేసుకుంటారు. వాళ్ళే మేము అర్థం చేసుకుంటాం. ఏదైనా గొడవ వచ్చినా, ప్రాబ్లం వచ్చినా కూడా రేపటి రోజు కలుస్తాం. అదే అరేంజ్డ్ మ్యారేజ్లో అట్లా ఉండదు కదా మేడం, ప్రతిసారి వచ్చి పెద్దవాళ్ళు మాట్లాడాలి. ఇదైతే అట్లా ఉండదు. ఎంత కొట్టినా తిట్టినా మళ్ళీ అవ్వరే కదా, మన వైఫే కదా అని చెప్పి ఉంటుంది. అట్లా అలా చూసి చూడనట్టు వదిలేస్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.